చాలా రుచిగా ఉండే పెరుగన్నం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. పెరుగన్నం తయారు చేయడానికి 2 కప్పులు మెత్తగా ఉడికించిన రైస్ తీసుకుంటున్నాను. ఇందులో హాఫ్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, రుచికి తగినంత సాల్ట్, 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇందులో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుని ఇందులోకి పోపును తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు బాగా చిట్టపటలాడిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. 2 చిటికల ఇంగువ వేసుకుంటున్నాను. పోపు దినుసులను ఇలా దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పెరుగు వేసి కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న పోపు రైస్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇందులో పావు కప్పు దానిమ్మ పండు గింజలు వేసుకుంటున్నాను. దానిమ్మ పండు గింజలు వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా స్పూన్తో మిక్స్ చేసుకోండి. చూసారుగా చాలా టేస్టీగా కమ్మగా ఉండే పెరుగన్నం మనకి రెడీ అయిపోయింది. పెరుగన్నం ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.